గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మీరు గొంతు నొప్పి సమస్యలు అలాగే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు, అలాగే టాన్సిల్స్ అండ్ సమస్యలతో మీరు బాధపడుతున్నారు. అయితే వీటికి సంబంధించి మాతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ హోమియోకేర్ కన్సల్టెంట్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అసలు ఈ టాన్సిల్స్ అంటే ఏంటండి? ఎందుకంటే గొంతు నొప్పికి కారణం కొంతమంది చాలా వింటూ ఉంటాం, పిల్లలకి టాన్సిల్స్ ఉన్నాయి. అసలు టాన్సిల్స్ అంటే ఏంటి? టాన్సిల్స్ అనేటివి ఇప్పుడు గొంతు నొప్పిలో మనకు ముఖ్యంగా చూసుకోవాల్సిన పార్ట్స్ ఏంటంటే గిన టాన్సిల్స్ ప్రధానంగా. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండవది అడెనాయిడ్స్, తర్వాత మూడవది ఫ్యారెంజైటిస్, తర్వాత సోర్ థ్రోట్. ఇలాంటివన్నీ నార్మల్గా గొంతు నొప్పికి సమస్య కారణాలు. ఈ నాలుగిటిని మెయిన్గా మనం చూసేది అనేది ఉంటుంది. తర్వాత గొంతు కింది భాగంలో థైరాయిడ్ అనేది మనం ఎక్కువగా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే టాన్సిల్స్ అనేటివి అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే చిన్నపిల్లల్లో మినిమం 3 to 7 days అంటే 1 week లోపల వచ్చే ఈ టాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్, వెదర్ ఇట్ మే బీ వాటర్ వల్ల కావచ్చు, లేకపోతే గిన వేరే అదర్ సోర్సెస్ లైక్ ఫుడ్ కానీ, కోల్డ్ ఫుడ్స్ కానీ, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే గిన టాన్సిల్స్ అనేటివి ఉబ్బిపోవడము, నొప్పి కలగజేయడము, గొంతులో నొప్పి రావడము, సివియర్గా మింగలేకపోవడము, ఇలాంటి సమస్యలన్నీ మనం టాన్సిల్స్లో ఎక్కువగా చూస్తాం. టాన్సిల్స్ రెండు ఏమవుతాయంటే గొంతులో రెండు సైడ్ల మనకేమవుతుందంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ ఏమవుతున్నాయంటే గిన టాన్సిల్స్ అనేటివి ఉంటాయి. అవి ఏవైనా కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వలన మనకు ఎక్కువగా టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణం, రెండోది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కామన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమవుతాయంటే కినా మినిమం తీసుకున్న పీరియడ్లో, ఇప్పుడు మినిమం 3 to 1 week ఉందనుకోండి. సో 1 week పీరియడ్లో ఏమవుతుందంటే కినా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వలన ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తాం. ఈ చిన్నపిల్లల్లోనే టాన్సిల్స్ ఎక్కువగా మనకు కనబడతాయి. పెద్దవారిలో తర్వాత అబౌవ్ 20 years, 30 years, 50 years ఇట్స్ వెరీ రేర్. సో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది టాన్సిల్స్ చిన్నపిల్లల్లోనే మనకి ఎక్కువగా ఈ సఫర్ అయ్యేది చాలా ఎక్కువ మందిని చూస్తుంటాం. రెండవది వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో ఏమవుతుందంటే ఫస్ట్ 3 days ఆర్ 4 days 1 week లోపల ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏవైతే ఉంటుందో, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ టాన్సిలైటిస్ని ఎక్కువగా బాధిస్తుంది. సో బాధించడం అంటే సమ్ టైప్ ఆఫ్ వైరసెస్ లైక్ అడినో వైరస్, సైనో వైరస్, తర్వాత రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇలాంటి వైరస్లు అనేటివి ఉంటాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వలన ఏమవుతుందంటే టాన్సిల్స్ ఎక్కువగా ఉబ్బిపోవడము. రెండవది ఏదైనా వాటర్ కానీ లిక్విడ్స్ కానీ ఏవైనా తీసుకుంటున్నప్పుడు లోపలికి మింగడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎక్కువగా మనం చిన్నపిల్లల్లోనే గమనిస్తాం. అలాగే అడినాయిడ్స్ అంటే ఏంటంటారు? అసలు అడినాయిడ్స్ అనేటివి మన గొంతు భాగంలో పైన అంటే లింఫ్ గ్లాండ్స్ అంటాము. ఈ లింఫ్ గ్లాండ్స్ ఏంటంటే మనకు ఎక్కువగా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేదానికి అడినాయిడ్ గ్లాండ్స్ అనేటివి చిన్నపిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అడినాయిడ్స్ అంటే అడినాయిడ్స్ ఇన్ఫెక్ట్ కావడం వలన వచ్చేదాన్ని అడినాయిడ్స్ అంటాము. ఆ అడినాయిడ్స్ స్వెల్లింగ్ రావడం అంటే వాచిపోవడం, దాన్ని అడినాయిడ్స్ హైపర్ట్రోఫీ అంటాము. అడినాయిడ్స్ అనేది ఆ మిడిల్ ఇయర్ మన ఇయర్ నుంచి ఒక సన్న రంధ్రాల లాంటి ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ రంధ్రాల ఓపెనింగ్లో మనకు అడినాయిడ్స్ అనేది ఉంటాయి. ఆ అడినాయిడ్స్లో ఏమవుతుందంటే ఏదైనా ఇన్ఫెక్షన్, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ, ఇయర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం కానీ, బ్లాకేజ్ కానీ ఇలాంటివి జరగడం వలన అడినాయిడ్స్ హైపర్ట్రోఫీ అనేది జరగడం ఎక్కువగా మనం చూస్తాం. ఈ అడినాయిడ్స్ హైపర్ట్రోఫీలో ఏమవుతుందంటే గ్రంథి అడినాయిడ్స్ గ్లాండ్ ఏదైతే ఉందో అది బ్లాకేజ్ కావడం వలన చిన్నపిల్లల్లో మన గ్రోత్ రిలేటెడ్ హార్మోన్స్ రావడం కానీ, పిల్లల్లో ఎక్కువగా గురక పెట్టేది, సో స్నోరింగ్ అనేది కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఇదన్నీ కలిపి ఎక్కువగా అడినాయిడ్స్ గ్లాండ్లో బ్లాకేజ్ వల్ల మనం ఎక్కువగా చూస్తాం సార్. ఓకే అండి, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి. మహేందర్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నాకు నా ఏజ్ 42 years అండి. ఓకే. నాకు గత 10 years నుంచి వెళ్ళి గొంతులో చాలా విపరీతంగా గురక అనేది వచ్చేస్తుందండి. ఓకే. ఆ గురక తోటి నాకు నిద్రలో పక్కన పడుకున్న వాళ్ళు కూడా ఇంకా అంత డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే. అంటే నేను వేరే మెడిసిన్స్ అవి వాడాను. ఓకే. ఏ మెడిసిన్స్ వాడినా కూడా నాకు ఇంతవరకు గురక అనేది తగ్గలేదు. ఓకే. మీ యొక్క సందేశాన్ని ఇస్తారని.
ఓకే సార్, ఇది ఎక్కువ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అడెనైట్స్ గ్లాండ్ ఏదైతే ఎక్కువగా బ్లాక్ అయిపోవడం వలన మనకు ఒక్కొక్కసారి గురక అనేది రావడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టంగ్ ఫాల్ బ్యాక్, అంటే టంగ్ అనేది వెనకకి పడిపోవడం వలన కూడా మనకు ఎక్కువగా ఈ గురక రావడం అనేది జరుగుతుంది. వెయిట్ ఎంత ఉన్నారో చెప్పలేదు. ఒకసారి వెయిట్ ఎక్కువగా ఉంటే గిన వెయిట్ రిడక్షన్ ప్లాన్ కూడా చేసుకోవాలి. ఎక్కువగా ఇది ఏమవుతుందంటే గురక అనేది ఎక్కువగా అబవ్ 70, 80, 90 కేజెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ గురక రావడం అనేది ఎక్కువగా మనం గమనిస్తాము. దీనికి మీరు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకోండి. రెండవది ఏదైనా ఈ టంగ్ ఫాల్ బ్యాక్ కావడం వలన మీకు ఆ టైంలో ఏమవుతుందంటే ఆక్సిజన్ కెపాసిటీ ఏదైతే బ్రెయిన్కి చేరవలసింది ఏదైతే ఉందో త్రూ బ్లడ్ సప్లై ద్వారా, అంటే రక్తనాళాల ద్వారా బ్లడ్ సప్లైలో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోవడం వలన మీకు బ్రెయిన్కి ప్రాపర్గా ఆక్సిజన్ రీచ్ అయ్యే కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి సమస్యలు, గురక పెట్టే సమస్యలు ఇలాంటివి ఏవైనా మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడానంటున్నారు, ఒకసారి ఏవైతే రిపోర్ట్స్ అలాంటివి ఏమైనా చేయించుంటే కన్నా ఒకసారి రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డెఫినెట్గా ఈ గురక తగ్గించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి కాల్ ఉన్నారండి కృష్ణ గారు. సార్ డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను కృష్ణ సార్, మాది మెదక్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, అయితే నాది ఏజ్ 20 సార్. ఏజ్ ఎంతండి? అయితే సార్ ఏజా ఏజ్ 28 సార్. ఓకే, అయితే ట్రాన్స్ఫర్స్ మన అది ఐస్ క్రీమ్ లాంటి చల్ల పదార్థాలు తింటే గొంతులో అసలు నొప్పిగా ఉంది సార్. ఓకే, అయితే అది తర్వాత ఇప్పుడు ఈరోజు తింటే తెల్లారి నుండి అసలు మామూలుగా పాలు కూడా తాగలేను సార్, అట్లా ఇబ్బంది అవుతుంది. ఓకే. అయితే ఒకసారి ఆపరేషన్ చేయాలని మామూలుగా హాస్పిటల్ పోతే అన్ని ఉండే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయాలని ఉండే సార్. ఓకే. అయితే ఇంతవరకు చేయించుకోలేను, ఒకసారి ప్రాబ్లం అది ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని ఒకసారి అడుగుదామని. ఓకే సార్, మీరు బాధపడుతున్న సమస్యను ఏమంటారంటే టాన్సిలైటిస్ అని అంటారు. టాన్సిల్స్ అనే చెప్తారు ఎవరైనా, ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా. అవి ఏమవుతాయంటే కింద కోల్డ్ థింగ్స్, కోల్డ్ ఫుడ్స్, తర్వాత ఏదైతే కోల్డ్ ఫుడ్స్ కానీ, కోల్డ్ ఇంటెక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, చల్ల వస్తువులు ఏవి తీసుకున్నా టాన్సిల్స్ అనేటివి ముందుగా ఎన్లార్జ్ అవుతాయి. బికాస్ ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళకుండా టాన్సిల్స్ అనేటివి గాడ్స్ అనమాట. మన రెండు గొంతులో మన గాడ్స్ ముందుగా ఏం చెప్పాలంటే పోలీస్మెన్ మాదిరి మనకు ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది లోపల లంగ్స్కి వెళ్ళకుండా, ఫారింగ్స్కి వెళ్ళకుండా కాపాడటానికి మనకు టాన్సిల్స్ అనేది ముఖ్యం. మీరు ఒకసారి ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఫారింగ్స్, తర్వాత లారింగ్స్, లంగ్స్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీకు టాన్సిల్స్ ఇబ్బందికరంగా నొప్పి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సో డెఫినెట్గా అది మినిమం పీరియడ్ 3 days to 1 weekలో డెఫినెట్గా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు రెక్కరెంట్గా టాన్సిల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఒకసారి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 6 months 8 months పీరియడ్లో తీసుకుంటే గిన డెఫినెట్గా ఈ టాన్సిల్స్ ఏదైతే ఫర్దర్గా ఫ్యూచర్లో తర్వాత ఇలాంటి టాన్సిల్స్ అనేది రాకుండా మనం తగ్గించేదానికి పర్మనెంట్ సొల్యూషన్, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో అవైలబుల్ ఉంది. సో మీ రిపోర్ట్స్ కానీ ఏవైనా ఉంటే గిన ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డెఫినెట్గా మీకు మంచి ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది. ఓకే, మరో కాల్ ఉన్నారండి రత్న గారు. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి రత్న గారు. హలో, చెప్పండి మేడం. నా పేరు రత్న అండి. చెప్పండి మేడం. నాకు బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి. అంటే గొంతు నొప్పి, అంటే కొంచెం కారం తిన్నా గొంతు బాగా నొప్పిగా ఉంటుందండి. ఓకే. ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ టాన్సిల్స్ ఉంటే తీయించేసుకున్నా. నా ఏజ్ 28 years అండి. ఓకే. బాగా కొంచెం కారం తిన్నా బాగా గొంతు నొప్పి వచ్చేస్తుందండి, బాగా పెయిన్ వస్తుంది. అది కొంచెం కారం తినకపోయినా కానీ గొంతు నొప్పి ఏమనిపించదు, చాలా రిలీఫ్ గా ఉంటది. ఓకే. మీరేమైనా సొల్యూషన్ చెప్తారేమో చేశాను. ఓకే మేడం, మీకు రికరెంట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. సో ఇట్ కెన్ బి ఫారింజైటిస్ ఆర్ లారింజైటిస్ అని అంటాము. సో మీకు ఏమవుతుందంటే కింద ఫారింగ్స్ ఏదైతే ఇన్ఫెక్షన్ ఏదైతే మీకు టాన్సిల్స్ ఆల్రెడీ తీయించానని చెప్తున్నారు. మన బాడీలో ఆర్గాన్స్ ప్రతి ఒక్కటి గాడ్స్ క్రియేషన్. సో ఏ ఆర్గాన్ మిస్ అయినా అంటే తీయించేసినా మనకు డెఫినెట్గా దానివల్ల సమస్యలు అనేవి మొదలవుతాయి. డెఫినెట్గా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మీరు ఆ టాన్సిల్స్ తీయించడం వలన ఆ ఇన్ఫెక్షన్ అనేది థ్రోట్కి వెళ్ళడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు సఫర్ అవుతున్నది ఫారింజైటిస్ అని అంటాము.
సో ఈ ఫ్యారింజైటిస్లో ఏమవుతుందంటే అధికంగా మంటలేయటము, రెండోది సోర్ థ్రోట్ అంటాము. సోర్ థ్రోట్లో ఏమవుతుందంటే విపరీతమైన నొప్పి రావడము, జ్వరము రావడము, ఫీవర్ విత్ చిల్స్ అంటాము. సో ఫీవర్ విత్ చిల్స్ అలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీ దగ్గర ఆల్రెడీ టాన్సిలెక్టమీ చేయించారు. సో మీకు ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కనుక ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ ఒక 6 to 8 months తీసుకోండి. పర్ఫెక్ట్గా హోమియోపతిలో ఈ ఫ్యారింజైటిస్ ఏదైతే ఉందో, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఈ సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మేడం. 100% అష్యూరెన్స్ ఉంటుంది దీంట్లో. చాలా వరకు తగ్గే అవకాశం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ తీసుకొని రండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం మేడం. ఓకే, మరో కాల్ ఉన్నారండి, సత్యవాణి గారు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే మేడం. మా పాపకి 6 years అన్నమాట. ఓకే. అది ఇప్పుడు ఎవ్రీ సీజన్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ రైనీ సీజన్, వింటర్ సీజన్, అవి టాన్సిల్స్ వస్తామని ఇన్ఫెక్ట్ అవుతున్నాయండి అవి. ఓకే ఓకే. ఇన్ఫెక్ట్ ఏమవుతున్నాయి మేడం? ఇన్ఫెక్ట్ అయ్యి పస్ ఫార్మేషన్ అట్లా ఏమైనా అవుతున్నాయి? ఫీవర్ బాగా వస్తూ ఉంటుంది. నిన్ననే ఇంకా ఫీవర్ ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అయితేను యాక్చువల్ ఆ ఫీవర్ ఉన్నప్పుడు ఏమైందంటే నిన్న WBC టెస్ట్ అది చేయించారు డాక్టర్. ఓకే. దాంట్లోనూ 26,000 వరకు WBC వచ్చింది అనమాట. అంటే దీని వలన కూడా అట్లా పెరగడం తగ్గడం కూడా అవుతూ ఉంటాయా ఇట్లా? అవును, డెఫినెట్గా మేడం. ఇది ఏమంటారంటే గిన అక్యూట్ ఆన్ క్రానిక్ టాన్సిలైటిస్ అని అంటారు. క్రానిక్ టాన్సిలైటిస్లో ఏమవుతుందంటే ఎక్కువగా టాన్సిల్స్ అనేటివి మొత్తం ఉబ్బిపోవడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లలు మింగడానికి, వాటర్ తీసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. మూడోది ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. మీరు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించారన్నారు. WBC కౌంట్ యూజువల్గా ఏమవుతుందంటే గిన నార్మల్ ఈజ్ 4 to 10,000 ఆర్ 11,000 వరకు నార్మల్ ఉండాలి WBC కౌంట్. ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అకార్డింగ్ టు ఇన్ఫెక్షన్ రేట్ ప్రకారము WBC కౌంట్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. మోర్ దెన్ 26,000 అంటే ఇట్స్ వెరీ సివియర్ ఇన్ఫెక్షన్. సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి మీ పాపకు ఫీవర్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే కినా ఒకసారి రిపోర్ట్స్ ఆ టాన్సిల్ మీరు ఆల్రెడీ ఎక్కడైతే డాక్టర్ దగ్గర చూపించారో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి మేడం. దీనికి పర్ఫెక్ట్గా మీ పాపకి మినిమం పీరియడ్ ఆఫ్ 10 to 1 year అలా 10 months to 1 year అలా వాడుకుంటే గిన పర్మనెంట్గా ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ టాన్సిల్స్ ప్రాబ్లం అనేది రాదు. రెండవది, మీరు ఆపరేషన్కు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళొద్దు మేడం. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ అవుతే గిన ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఈ థ్రోట్ ప్రాబ్లమ్ తోటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గిన ఫ్యారింజైటిస్ డెవలప్ కావచ్చు. లోపలికి వెళ్తే గిన ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే లంగ్స్లో బ్రాంకైటిస్ డెవలప్ కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు డెఫినెట్గా మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని, చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కూడా మనకు టాన్సిల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఫీవర్ కూడా టాన్సిల్స్ తోటి ఫీవర్ వచ్చే అవకాశం, రిపీటెడ్గా ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు సర్జరీకి వెళ్ళవలసిన అవసరం లేదు. సింపుల్గా హోమియోపతి మెడిసిన్స్లో మీకు చాలా వరకు నయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డెఫినెట్గా మీకు మంచి ట్రీట్మెంట్ జరగడం అనేది జరుగుతుంది. ఓకే, మరో కాల్ ఉన్నారండి, రాణి గారు. నమస్తే సార్. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను సార్. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లో టీచ్ చేస్తాను. 10 years నుండి ఉన్నాను. అంటే కొంచెం స్ట్రెస్ అయ్యేసరికి ఎక్కువగా రాపిడి అవి వచ్చేస్తుంటాయి. దానికి ఏమైనా చర్యలు చెప్తారా? దానికి ఏమైనా అంటే రెగ్యులర్ గా వస్తుంటది. ఒక 2-3 hours క్లాసెస్ ఉన్నాయి అంటే గొంతు రాపిడి వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే కి అసలు క్లాస్ తీసుకోలేము, అలాగుంటది. ఓకే, సోర్ థ్రోట్. ఓకే, సోర్ థ్రోట్ ఇది ఫ్యారింజైటిస్ అని చెప్పాను కదా మేడం. ఎక్కువగా ఓవర్ యూజ్ ఆఫ్ వాయిస్ చేయడం వల్ల కూడా ఎక్కువగా సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇంతకుముందు చెప్పాను వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి రావడం వలన ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు మెయిన్గా ఏమవుతుందంటే 2 days to 5 days ఆర్ 1 week ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో వాయిస్ కూడా స్లో అయిపోవడము, రెండవది థ్రోట్ పెయిన్, గొంతులో నొప్పి ఎక్కువగా రావడము, సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం అనేది మనం ఎక్కువగా చూస్తాము. సో ఇలాంటివి ఓవర్ యూజ్ ఆఫ్ వాయిస్ వల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉంటే కింద ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి మేడం. విల్ సీ యూ. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.